ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 26, 27 అధ్యాయాలు. ఈ 26, 27 అధ్యాయాల్లో వ్యాస మహర్షి నవరాత్రి వ్రత విధానాన్ని వర్ణించటము, పూజకు నిషిద్ధ రాండ్రైన కన్యకల వివేచన, సుశీలుడు అను వైశ్యుని ఎడల దేవి ప్రసన్నురాలవటము మనం తెలుసుకుంటాము. మొత్తం 3వ స్కందంలోని 36వ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. జనమేజయుడు వ్యాస మహర్షిని ఇలా అడుగుతున్నాడు: ద్విజవర్య, నవరాత్రుల సమయమున ఏమి చెయ్యాలి? విశేషముగా శరన్నవరాత్రుల విధానం ఎట్లా ఉంటుంది? దీని విధి విధానములను కృపాయత్త చిత్తులై చెప్పండి. బ్రాహ్మణోత్తమ, మీ బుద్ధి ఎంతో విలక్షణమైనది. నవరాత్రుల వలన ఎట్టి ఫలితము లభిస్తుంది? ఏ విధానమును పాటించాలో విస్తృతముగా నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు: రాజా, కళ్యాణప్రదమైన నవరాత్ర వ్రత విధానాన్ని చెప్తాను విను. శరన్నవరాత్రుల యందు విశేషముగా శాస్త్రోక్తముగా భగవతిని ఉపాసించాలి. అట్లాగే వసంత ఋతువునందలి నవరాత్రులందు కూడా భక్తి శ్రద్ధలతో ఆ దేవిని పూజించాలి. శరన్నవరాత్రులు, వసంత ఋతువునందలి నవరాత్రులు, ఈ 2 ఋతువుల యందలి నవరాత్రులు యమద్రంష్టలని చెప్పబడతాయి. ఇవి జగత్తులోని ప్రాణులకు ఎంతో కష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి శుభమును కోరేవారు దుర్గను ఆరాధించటయందు తత్పరులు అగుటకు ప్రయత్నించాలి. వసంత, శరత్తు ఈ 2ను ఎంతో భయంకరమైన ఋతువులు. మనుష్యులను రోగగ్రస్తులను చేస్తాయి. వీటి ప్రభావమున చాలామంది ప్రాణములను కూడా కోల్పోతారు. అందువలన భగవతి చండికను ఆరాధించుటయందు పండితులు నిమగ్నము కావాలి. రాజా, చైత్ర, ఆశ్వేయుజములు పవిత్రములు. ఈ మాసములందు భక్తితో ఈ పూజ జరగాలి. అమావాస్య రోజుననే పూజా సామాగ్రిని సమకూర్చుకోవాలి. ఆ రోజు ఒకేసారి హవిష్యమును భుజించాలి. ఒకానొక సమతల ప్రదేశమున మండపమును నిర్మించాలి. 16 చేతుల విస్తారమును కలిగి ఉండాలి. స్తంభముల చేత, పతాకముల చేత మండపము అలంకరించబడాలి. తెల్లమట్టి గోమయముతో దానిని అలకాలి. తరువాత మండపము యొక్క మధ్య భాగమునందు ఒక స్వచ్ఛమైన సమతల వేదికను నిర్మించాలి. ఆ వేదిక 4 చేతుల పొడవు, అంతే వెడల్పు కలదై 1 చేతి ఎత్తు ఉండాలి. భగవతిని ప్రతిష్ఠించటానికి అదే ఉత్తమమైన ఆసనమవుతుంది. చక్కటి మామిడి తోరణములతో, పూలమాలలతో దానిని అలంకరించాలి. అదే రాత్రి బ్రాహ్మణులను ఆహ్వానించాలి. ఆ బ్రాహ్మణులు దేవి యొక్క రహస్యములను చక్కగా తెలుసుకున్న వాళ్ళై ఉండాలి. సదాచార సంపన్నులు, సంయమము కలవారు, వేదాంగ పారంగతులై ఉండాలి. ప్రతిపద తిథియందు ప్రాతకాలమున సముద్రము, నది, సరోవరములందు కానీ, బావుల యందు కానీ, లేకపోతే కూపముల యందు కానీ, లేక ఇంటి ఎందైనా సరే శాస్త్రోక్తముగా స్నానం చేయాలి. ప్రతిదినము ప్రాతకాలము చేసే నిత్యకర్మలను ముందే చేసుకోవాలి. దీని తరువాత బ్రాహ్మణులను ఎన్నుకోవాలి. పాద్య, అర్ఘ్య, ఆచమనీయములతో బ్రాహ్మణులను పూజించాలి. తమ శక్తి కొలది వస్త్రములను, ఆభూషణములను వాళ్ళకి సమర్పించుకోవాలి. సంపదలు కలవారు లోభీతనమును పాటించకూడదు. బ్రాహ్మణులు సంతృష్టులైతే కార్యము అన్ని విధాలా సమగ్రముగా పరిపూర్ణమవుతుంది. దేవి పాఠమనర్చటానికి 9, 5, 3 లేక 1 బ్రాహ్మణునైనా ఎన్నుకోవాలి. అతడు శాంతిపూర్వకముగా పారాయణ చేయువాడై ఉండాలి. వైదిక విధానమున స్వస్తివాచనము చేయాలి. వేదికను పట్టు వస్త్రముతో అలంకరించి సింహాసనమును స్థాపింపాలి. దాని మీద భగవతి జగదంబిక ప్రతిమను ప్రతిష్ఠించాలి. ఆ దేవి 4 భుజములు కలిగి ఉండాలి. హస్తములయందు ఆయుధములు విరాజమానములై ఉండాలి. భగవతి రత్నమయ భూషణములతో అలరారుతూ ఉండాలి.
కంఠమున ముత్యముల మాల వ్రేలాడుతూ ఉండాలి. సకల శుభలక్షణ సంపన్నయై సౌమ్యమూర్తి అయి ఆ దేవి దివ్య వస్త్ర అలంకృతయై ఉండాలి. కళ్యాణమయమగు భగవతి సింహము మీద ఆసీనురాలై ఉండాలి. హస్తములయందు శంఖ చక్ర గదాపద్మములు శోభిల్లుతూ ఉండాలి. లేక 8 భుజములు కల భగవతి సనాతనీ దేవిని కూడా ప్రతిష్ఠించు విధానము ఉన్నది. భగవతి ప్రతిమ ఉపలబ్ధము కాకపోతే నవావర్ణ మంత్రములతో లభించిన యంత్రము పూజ కోసము పీఠమందు స్థాపించుకోవచ్చు. దగ్గరనే కలశ స్థాపన చెయ్యాలి. కలశమును పవిత్ర తీర్థముల జలముతో నింపాలి. దానిలో బంగారమును పంచరత్నములను ఉంచాలి. పంచపల్లవములను ఉంచాలి. పంచపల్లవములు అంటే మామిడి, రావి, మర్రి, మేడి, జువ్వి చివురులు. ఈ పనులన్నింటినీ వేద మంత్రోచ్చారణతో చెయ్యాలి. దగ్గరలోనే 4 వైపులా పూజా ద్రవ్యములను ఉంచుకోవాలి. శుభము చేకూరడానికి గీతావాద్యములను జరుపుట కూడా అవసరము. నందా తిథియందు అనగా పాడ్యమి హస్తా నక్షత్రముతో కూడిన సమయమున పూజకు ఉత్తమమైనదిగా భావించాలి. రాజా, మొదటి దినమున ఉత్తమ విధానముతో చెయ్యబడు పూజ మానవుల కోరికలను సఫలం చేసేదై ఉంటుంది. ఉపవాస వ్రతము, ఏకభుక్త వ్రతము, నక్తవ్రతము వీటి యందు ఏ వ్రత నియమాన్నైనా పాటించి తరువాత పూజకు ఏర్పాటు చేసుకోవాలి. తరువాత ఈ విధముగా ప్రార్థించి ప్రతిజ్ఞ చెయ్యాలి. దేవి, నీవు జగత్తుకు తల్లివి. నేను ఉత్తమమైన నవరాత్ర వ్రతమును ఆచరిస్తాను. నీవు నా సకల కార్యముల యందు దయతో సహాయము చేసి నన్ను అనుగ్రహింపుము. నవరాత్ర వ్రత సాఫల్యము కోసము శక్తి కొలది నియమములను పాటించుట అవసరము. తరువాత శాస్త్రోక్తముగా మంత్రోచ్చారణతో పూజ చెయ్యాలి. చందనము, అగరు కర్పూరాలతో పరిమళించు పూలదండలతో మందారము, కమలము, అశోకము, చంపకము, కరవీరము, మాలతి, బిల్వదళములు, బ్రహ్మీ పుత్రములతో ధూపదీప నైవేద్యములతో దేవిని అర్చించాలి. వివిధములైన ఫలములతో నైవేద్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యమొసగుట ఎంతో అవసరము. నారికేళము, అరటి, దానిమ్మ, పనస, నారింజ మొదలైన మధుర ఫలములతో దేవిని ఆరాధించాలి. రాజా, తరువాత భక్తితో అన్నమును నైవేద్యముగా నివేదనము చెయ్యాలి. నవరాత్రి గురించి ఇంకా వ్యాసమహర్షి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.